హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామీజీ గారు రీసెంట్గా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కొన్ని మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా వేరే వాళ్ళు చేశారు, ఆదిశంకరాచార్యులు చేయలేదు, ఆయన ఎప్పుడు కూడా అలాంటివి స్థాపించలేదు అని మాటలు. గతంలో కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. దీని మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అమ్మవారి ఉపాసకులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం హరి గారు. గురుగారు, రీసెంట్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు చూసా ఉండొచ్చు, కొంచెం వివాదాస్పదం అవుతున్నాయి. అంటే ఇంతకు ముందు కూడా చాలా వరకు మాట్లాడారు, సమ్మక్క సారక్క గురించి కావచ్చు, వాళ్ళు వనదేవతల అంటే గిరిజనులకి మాత్రమే దేవుళ్ళు అని చెప్పి, అంతకుముందు కొన్ని తిరుపతికి సంబంధించినవి ఇట్లాంటివి. ఎందుకని తరచూ హిందువుల్లోనే ఇలాంటి సపరేట్ భావాలు వచ్చేటువంటి పరిస్థితి? అది కూడా ఇంత చాలా మందికి మంచి చెప్పాల్సినటువంటి వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నారని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు, కలియుగం అంతం కాబోతోంది. గురుడు ఎప్పుడైతే మనకి మిథున రాశిలోకి వచ్చినప్పుడు, శని మీనరాశిలోకి వక్రించినప్పుడు గురువుల యొక్క బుద్ధి మారిపోతుంది, వక్రిస్తుంది అని చెప్పారు. 100% జరుగుతుంది. అది శని వక్రించినప్పుడు, అది మీనరాశిలో ఉన్నాడు వక్రించి, అది గురుడిల్లు. ఈ గురుడిల్లి బుధుడింట్లో ఉన్నాడు మిథున రాశిలో. ఇలా ఉన్నప్పుడు గురువులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. అనవసరంగా ఏదో చెప్పబోయి ఏదో ఎక్కడికో వెళ్ళి అప్రతిష్ట పాలవుతారు అని క్లియర్గా ఉంది. కలియుగాంతానికి మొత్తం భ్రష్టత్వం అయిపోతారు అనమాట, ఏ గురువైనా సరే. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఒక చినజీయర్ స్వామి వారు చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు, రాజమండ్రిలో రామానుజ కూటంలో ఒక సామాన్య మనిషిగా వచ్చాడు. ఇప్పుడు అఖండ గోదావరిలో ఎదిగిపోయి ఇప్పుడు మా రామేశ్వరరావు గారు, మా జగపతిరావు గారు, మై హోమ్, వాళ్ళ పిల్లలు నా దగ్గరే చదువుకున్నారు. జగపతిరావు గారు అమ్మాయి మధుబాల్ నా స్టూడెంట్, శ్రీలక్ష్మి గారు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేవాడిని. రామేశ్వర గారు ఇద్దరు అబ్బాయిలు కూడా, రామేశ్వర సార్ని కూడా నా స్టూడెంట్స్ వాళ్ళు. మరి మంచిగానే ఉండేవారు. వీళ్ళు మహాభక్తులు పాపం, వీళ్ళు మై హోమ్ వాళ్ళు. అయితే చినజీయర్ స్వామి వారు కూడా ఏమి కావాలని అనరు, ఈ యొక్క శని ప్రభావం వక్రించేసి ఆ గురుడు మిథునరాశిలో వల్ల అందరూ చూడండి, ఈ మధ్యకాలంలో గురువులు అందరూ కూడా కాంట్రవర్సీస్లోకి వెళ్ళిపోతున్నారు. నేను కూడా కాంట్రవర్సీ టాపిక్ చెప్పేస్తున్నాను. అంటే మనకు తెలియకుండానే శని యొక్క గురుడు యొక్క ఫోల్డ్లోకి వెళ్ళిపోయాం. చినజీయర్ స్వామి వారు ఏం చెప్పారంటే, జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఈ యొక్క చతురామ్నాయ పీఠాలని స్థాపించలేదు. ఆయన హిమాలయాల్లోకి వెళ్ళి అదృశ్యమైపోయారు. ఈ యొక్క 12వ ఆచార్యుడైనటువంటి సర్వజ్ఞ పీఠానికి అధిపతి అయినటువంటి ఈ యొక్క ఎవరు ఆయన విద్యారణ్య స్వాముల వారు, ఆయన ఈ యొక్క చతురామ్నాయ పీఠాలను పెట్టారు అన్నారు. అంటే మనకి మరి 11 మంది మధ్యలో వెళ్ళారు, వాళ్ళ గురించి చెప్పలేదు. 10 మంది మధ్యలో వెళ్ళారు. తర్వాత ఇప్పుడు 36వ జగద్గురు మా భారతీ తీర్థ స్వాముల వారు, 37 మన విజయశేఖరేంద్ర భారత గారు. మరి మధ్యలో ఎందుకు విద్యారణ్య స్వాముల వారినే చెప్పారంటే, ఆయన అంత గొప్పవాడు అనమాట. జగద్గురు ఆదిశంకరాచార్యులు అంత గొప్ప అని చెప్పబోయి పప్పులో కాలేశారు చినజీయర్ స్వామి వారు. ఎలా అంటే, విద్యారణ్య స్వాముల వారు 12వ ఆచార్యులు. ఆయన ఒక లక్ష్మీదేవి కోసం విపరీతమైన తపస్సు చేస్తాడు. నేను ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, రాజవంశం, రాముడైనా కూడా రాజ్యవంశం. మంత్రతంత్రాల్లో ఆయన చాలా ఘటికుడు. ఆయన బ్రహ్మాండంగా ఈ రాజ్యం అంతా కూడా, హంపి విజయనగర సామ్రాజ్యాలనంతటినీ కూడా స్థాపించాడు. హరిహర బొక్కరాయలకి వాళ్ళకి గురువు ఆయన. సో అటువంటి సమయంలో ఈయన ఏం చేస్తాడంటే, మొత్తం నా రాజ్యంలో ఉన్నటువంటి నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు కూడా సేమ్ తప్పు చేశాడు. ఏమిటంటే, బంగారపు కొండ కింద మార్చేస్తానంటే శివుడు వచ్చి, విష్ణుమూర్తి వచ్చి ఆయన తల తీసేస్తాడు నాగార్జునుడు. అంటే ప్రజలకు బద్ధకం వచ్చేలా చేయకూడదు. అందుకనే మనం జగన్ గారిని తీసుకుంటే ఫ్రీగా డబ్బులు ఇచ్చారు అందరికి, ఎవరికైనా సరే ఫ్రీగా ఇవ్వకూడదు అనేది విష్ణుమూర్తి సిద్ధాంతం. ఇవ్వడం వల్ల ఓడిపోయారు, ప్రజలు ఓడించేశారు. అదే విధంగా అదే అప్లై అవుతుంది దేవతలకైనా మానవులకైనా, ఏ ప్రభుత్వాలకైనా ఎవరికైనా. అందుకే పప్పులో కాలేశారు జగన్ గారు, తెలుసుకోలేక. ప్రజలు ఇచ్చేస్తే నాకు వేసేస్తారులే అనుకున్నారు. అలాగే ఈయన కూడా ఏమనుకున్నారు, శంకరాచార్యుల వారు విద్యారణ్య స్వామి మొత్తం నేను ఇదంతా చేసేస్తాను, డబ్బులు ఇచ్చేస్తానంటే, లక్ష్మీదేవి తపస్సు చేస్తే ఎంతకీ రావడం లేదు. ఇంకా లక్ష్మీదేవి మీద కోపం వచ్చి ఈయనకి చేతబళ్ళు చేయడం కూడా వచ్చినప్పుడు మంత్రతంత్రాలతో ఈ హోమంలో పడేస్తాను లక్ష్మీదేవిని అని, మహాలక్ష్మి ఆవాహయామి అని చెప్పేసి ఆగచ్చ అని పిలుస్తాడు మంత్రాలతో. లక్ష్మీదేవి ఆగరా బాబు వచ్చేస్తుంది. మంత్రం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం గురువాధీనం. దేవుడిని పిలిస్తే మంత్రం రావాలి. హోమగుణంలో పడేస్తున్నాడు లక్ష్మీదేవిని. ఈ విషయం చినజీయర్ స్వామి వారు కాదు, ఏ పండితుడైనా చెప్పమా.
మాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే తాళపత్ర గ్రంథాల్లో ఉంటాయి. అది మా గురువు గారు అయినటువంటి పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు, ప్రస్తుత గురువు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు, జగద్గురువులైనటువంటి భారతీతీర్థ స్వాముల వారు, ప్రస్తుత శంకరాచార్య, వీళ్ళకి మాత్రమే తెలిసి రహస్యాలు. చిన్నజీర స్వాములకి వీళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు అసలు శైవ సాంప్రదాయమే కాదు. అప్పుడు లక్ష్మీదేవిని ఆపమంటే అప్పుడు వెనక్కి తిరిగి చూడు ఒకసారి అంటుంది. హిమాలయ పర్వతాల లాంటి పెద్ద పెద్ద దూది పుంజాల లాంటి ఉండేటటువంటి పర్వతాలు కాలిపోతుంటే అప్పుడు ఇవన్నీ ఏంటో తెలుసా నాయన, నీవి భరద్వాజ మహర్షికి కూడా ఇదే జరుగుతుంది. ఇవన్నీ ఏంటనుకుంటున్నావు, నీ కర్మలు, ఇది అయితేనే పూర్తయితేనే నీకు నేను ప్రసాదించాలి డబ్బు అనగానే అప్పుడు ఇంకా అయిపోతుందిలే, ఇంకొక 5 minutes ఆగు, ఓపిక పట్టలేకపోయావు అనగానే అయిపోతుంది. ఈ లోపల మన విజయారణ్య స్వామి వారికి ఉన్న ఎంతూజియాజం పోయింది. భక్తులకు అప్పుడే ఉంటది. ఇప్పుడు మనం ఈ టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ లో చెప్తేనే చూస్తారు జనం. 2-3 రోజులు పోయిన తర్వాత ట్రెండింగ్ పోయిన తర్వాత ఎవడో చూడ్డు. విద్యారణ్య స్వామి అవసరం లేదు, శంకరాచార్య అవసరం లేదు, చిన్నజీర స్వామి అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా ఈ ట్రెండింగ్ లో ఈ యొక్క అయిపోయింది కదా, వెంటనే లక్ష్మీదేవి నీకు ఇప్పుడు ఇచ్చేస్తానంటే, వద్దమ్మా, నేను అప్పుడు ఏదో రాజ్యంలో ప్రజలను అందరినీ డబ్బున్న వాళ్ళని చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు నాకు వైరాగ్యం వచ్చేసింది, నేను సన్యాసం తీసుకుంటానని సన్యాసం తీసుకున్నాడు. అతనే విద్యారణ్య స్వామి. జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారికి 12వ ఆచార్యులుగా ఆవిర్భవించారు. మహాతంత్రవేత్త. అందువలన శంకరాచార్యుల వారంత గొప్ప వ్యక్తి అని చెప్పబోయి చిన్నజీర స్వామి వారు ఈయన స్థాపించారన్నారు. తప్పే ఉంది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రం ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళొద్దు అంటాను జనం. వెంకటేశ్వర స్వామి ఏమీ కూడా మీకు వెళ్ళొద్దు, వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి కాదు, వెంకటేశ్వర స్వామి డూప్లికేట్ అని చెప్తాను. వింటారా నా మాట? వెళ్ళడం మానేస్తారా? చిన్నజీర స్వామి చెప్పినా వెళ్ళలేదు. చిన్నజీర స్వామి వారు ఏం చెప్పారు, అప్పుడు వాళ్ళకి ఫైనాన్స్ చేసేవారు. చిన్నజీర స్వామి వెయ్యికాళ్ళ మండపం వచ్చినప్పుడు అప్పుడు ఈయన ఫైనాన్స్ ఆపేశారని తిరుపతి వాళ్ళని తిట్టారని ఈయన మీద పుకార్లు ఉన్నాయి. విన్నారా? పట్టించుకోలేదు జనం. చిన్నజీర స్వామి అవసరం లేదు. అసలు టీటీడీలో ఎంతమంది ఈవోలు మారిపోయినా వాళ్ళకి అనవసరం, చైర్మన్లు మారిపోయినా అవసరం, ప్రభుత్వాలు జగన్ ప్రభుత్వాలు ఇవన్నీ మారిపోయినా వాళ్ళకి అనవసరం. ప్రజలకు కావాల్సింది ఏంటి? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం, జనం వెళ్ళిపోతారు. అదేవిధంగా ఈయన కూడా ఏంటంటే శంకరాచార్యుల వారు కట్టలేదన్నంత మాత్రాన ఏమీ అవ్వదు. శంకరాచార్యుల వారే పెట్టారని తరతరాలు తెలుసు. రాముడు అయోధ్యలోనే పుట్టాడు, కృష్ణుడు మధురలోనే పుట్టాడు. కాబట్టి రాముడికి కృష్ణుడికి ఎన్ని వేల సంవత్సరాలైనా సరే వెళతానే ఉంటారు. అదే పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళరు, కొద్దికాలం వెళ్తారు అంతే. కర్నూలు సాయిబాబా గారి దగ్గర తగ్గిపోయింది. ఎవరైనా మానవులకి కొంతకాలమే ఉంటుంది, కానీ సాక్షాత్ పరమేశ్వరుడికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇంకో వివాదంలో ఆయన రామేశ్వరం రాముల వారు కట్టలేదన్నాడు. అదే ఉద్దేశంతో చెప్పబోయాడు. వాడు ఒక యూజ్లెస్ ఫెలో రావణాసురుడు, వాడు పులస్య బ్రహ్మ మనవడైనా వాడు బ్రాహ్మణ వేషాలు వేయలేదు. వాడిని వేసేయడం వల్ల రాముడికి ఏమి బ్రహ్మహత్యా పాతకం రాలేదు. అందువల్ల ఆ దోషాల నిమిత్తము ఆయన శివాలయం కట్టలేదు అని ఏదో చెప్పబోయి పాపం మళ్ళీ పప్పులో కాలేస్తారు. ఈయన చెప్పినంత మాత్రాన రామేశ్వరంలో రాముల వారు కట్టలేదని అన్నంత మాత్రాన చరిత్ర మారిపోద్దా? మారదు. రామేశ్వరం కట్టింది రాముల వారే, కీసరగుట్ట కట్టింది రాముల వారే. ఎన్నో దేవాలయాలు స్థల పురాణాలు మారుతూ ఉంటాయి. కాబట్టి స్థల పురాణాల్లో ప్రతి చోట రాముల వారు కట్టారు. రావణాసురుడు బ్రహ్మహత్యా దోషం కోసం స్థల పురాణాలు ఎన్నో చోట్ల ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పండితులు డిసైడ్ చేసుకోవాల్సింది. ఆయన ఏదో సరదాగా 4 ఇంగ్లీష్ మొక్కలు మాట్లాడి, ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోలే చిన్నజీర స్వామి వారు. సో ఇంగ్లీష్ చాలా వెరైటీగా మాట్లాడతారనమాట. ఇప్పుడు మామూలుగా ఫ్లోలో ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి వాళ్ళు దట్ విల్ బి డిఫరెంట్. అలాగే వేదాంతం వైష్ణవ సిద్ధాంతాల్లాగా ఉండాలి. శంకర శివకేశవుల మధ్య డిఫరెన్స్లు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అన్నారు. శివుడికి కేశవుడికి మధ్య డిఫరెన్స్ పెడితే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారని శాస్త్రం చెప్తోంది. ఆ శాస్త్రాలు మేము బోధిస్తున్నాం, మేము పురాణాలు బోధిస్తున్నాం అనేటటువంటి బాబాలు, స్వామీజీలు, ప్రవచనకారులు ఆచరణలో చేయడం లేదనే దానికి ఇది ఒక తార్కాణంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. కాబట్టి రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు అన్నది క్లియర్ గా తెలుస్తుంది అందరూ ఎవరైతే ఇలాంటి బోధనలు చేస్తారో. సో దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు వెళ్ళాలి? అసలు మోడీలకు స్వామీజీలతో పని ఏంటి? అసలు మోడీలకు కానీ, ప్రైమ్ మినిస్టర్లకు కానీ, సీఎంలకు కానీ వాళ్ళ పరిపాలన గవర్నెన్స్ చేసుకోవాలి. ఏదో గురువు గారు అన్న ఉద్దేశంతో వెళ్తారు. వీళ్ళు వెళ్ళారని చేసి వీళ్ళు మేము ఇంకా జగద్గురువులం అయిపోయాం అనుకుంటారు. జగద్గురువు టైటిల్ ఓన్లీ శంకరాచార్యకి మాత్రమే ఉంది. రామానుజాచార్యుల వారు చెప్పినా ఎప్పుడు కూడా రామానుజాచార్యుల వారు శివకేశవుల మధ్య, వైష్ణవుల మధ్య, శైవుల మధ్య ద్వేషం పెట్టలేదు. లిబరేషన్ కి ఈయన ఏం చెప్తాడు? కన్సర్న్మెంట్ కి డిసర్న్మెంట్ అంటే ఈ యొక్క నిర్మోహత్వం ఉండాలి, ఈ యొక్క జగత్తు మీద ప్రేమ ఉంచుకోకూడదు అని శంకరాచార్యులు వారు చెప్తారు. ప్రేమ ఉంచకూడదు. అండ్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఇల్యూజనరీ.
ఇటువంటి ఇదంతా భ్రమమైనటువంటి జీవితం, ఇది శాశ్వతం కాదు, ఇది రియల్ కాదు, అందువలన జగత్తు మిథ్య అని శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యం అనేటటువంటి సిద్ధాంతాన్ని చెప్పారు, అద్వైత సిద్ధాంతాన్ని చెప్పారు. అదే అద్వైత సిద్ధాంతాన్ని ఎక్సైటెడ్ స్టేజ్ లోకి తీసుకెళ్లి రామానుజాచార్యుల వారు డివోషన్ ఉండాలి, సరెండరెన్స్ ఉండాలి, ఆత్మ సమర్పణ, సరెండరెన్స్ ఉండాలి అని ఆ సిద్ధాంతాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టాద్వైత సిద్ధాంతంగా మార్చి ప్రజలకు చక్కటి బోధన చేసినటువంటి సోషల్ రిఫార్మర్స్ రామానుజాచార్యుల వారు, ఆదిశంకరులు. శివకేశవుల మధ్య డిఫరెన్స్ లేదు, వీళ్ళది ఇప్పుడు చెప్పలేదు. కానీ హిందువుల మధ్య ఇలాంటివి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు? అంతా బాగుంది, హ్యాపీగా ఉన్నప్పుడు మధ్యలో అనవసరంగా ఒక టాపిక్ ని రేజ్ చేసి దాని గురించి మళ్ళీ చర్చించుకుని దాని గురించి ఎంత ఇలా క్రియేట్ చేయాలి, ఇలా రావాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు కదా. అది కూడా గురువులు అన్నప్పుడు, గురువులు అన్న వాళ్ళు వివాదాలు తీసుకురావడం. ఇప్పుడు వాళ్ళ తాతయ్య గారు ఆయన గురువు, నాకు తెలుసు ఆయన గురించి. వాళ్ళ తాతయ్య గారు లేరు కదా ఇప్పుడు. మా గురువు గారు ఇంకా గరికపట్టి గారు ఇంకా ఉన్నారు. మా భారతీయ స్వామివారు శృంగేరి పీఠాధిపతులు చూస్తారేమో అని భయం నాకు ఉంటుంది. అంటే అయిపోయి మా గురువు గారిని ఏం చూస్తారో అని భయం ఉంటుంది. గురువులు లేనప్పుడు వాళ్ళు కాలం చేసేసినప్పుడు ఇంకేం చేస్తారు? ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు సొంత ప్రవచనాలు పెట్టి జనాలు చప్పట్లు కొడతారు కదా, మనం ఏదన్నా మాట్లాడేచ్చు అని మాట్లాడేస్తారు. చాలా తప్పు. మనము ఆదిశంకరాచార్యుల వారు ఎట్టి పరిస్థితులు, అలాగే రామేశ్వరం ఇన్సిడెంట్, సమ్మక్క సారక్కల గురించి కూడా చెప్పారు. వనదేవతలు, గిరిజన దేవతలని. గిరిజన దేవతలు అయితే దేవతలు కాదా? కొంతమంది కామెంట్స్ పెట్టారు ఒకసారి, ఏంటి ప్రజల్లోనే బుద్ధి లేదు, ప్రజలకు బుద్ధి లేదు, ప్రజల వల్ల గురువులు ఇలా పాడైపోతున్నారు. ప్రజలు ఏమంటారు, ఏంటండి గిరిజన దేవతలను బ్రాహ్మణ దేవతలు చేసే ప్రయత్నమా అని అడిగాడు ఒకడు. అరే యూజ్లెస్ ఫెలో, దిమాక్ లేని దద్దమ్మ, గిరిజన దేవతలు బ్రాహ్మణ దేవతలను ఉండర్రా ఇడియట్, అందరూ దేవతలంతా ఒకటే ఉంటారు. ఇలాంటి భజన పరులందరూ చుట్టూ చేరి, స్వామీజీల చుట్టూ చేరి, గురుగారు మీరు దేవుడండి, మీరు ఇదండి, మీరు అదండి అంటే వీళ్ళు రెచ్చిపోతారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా పాపం మా చిన్నజీర స్వామి వారు నాకు ఎన్నో సంవత్సరాలు తెలుసు కాబట్టి ప్రజలంతా గౌరవిస్తారు కాబట్టి ఆయన్ని. మరి ఆయన ఏదో చెప్పబోయి పాపం ఏదో వెళ్ళింది కాబట్టి అప్పుడు రామానుజాచార్యుల వారిని ఆదిశేషుడు అవతారం అంటాం, ఆదిశంకరాచార్యుల వారిని శివుడు అవతారం అంటాం, మా చిన్నజీర స్వామి డైరెక్ట్ విష్ణుమూర్తి అవతారం. కాబట్టి ఆయన ఏది చెప్పినా చెల్లుద్ది. ప్రజలు అందరూ ఏది చెప్పినా సరే వింటారు. ఈ ప్రజల వల్లే పాపం మా గురువు గారు చిన్నజీర స్వామి వారు ఇలా చెప్తున్నారు. ప్రజలను ఉద్రేకపరచాలని, ప్రజలను చైతన్యపరచాలని చేసేటటువంటి ప్రయత్నంలో అప్పుడప్పుడు గురువులకైనా బ్రహ్మదేవుడికే పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. చిన్నజీర స్వామి ఎంత రైట్. ఇదేమని కానీ ఇది మరి సద్దుమణుగుతుందో లేదో, ఆయన ఏమైనా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.